మేము న్యాయం కోసం న్యాయ వ్యవస్థల మీద పోరాటం అనేది బహుశా ఎక్కడ జరగలేదు. చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పటి నుంచి మీరు చూసాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ముఖ్యంగా వ్యవస్థలను, ప్రజాస్వామ్యాలను, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మీద సంపూర్ణమైన విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉంది. ఆ దిశలోనే పోతున్నాం. దాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని మేనేజ్ చేసే వ్యక్తులు ఎవరో మీకు తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళే పదాలు వాడతారు మేనేజ్ చేస్తున్నామని. మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఇప్పటికి కూడా మాకు ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది. దీన్ని రాజకీయం చేయడం తప్ప వేరే ఇంకోటి కానే కాదు. ఏదైనా కూడా ఈరోజు ఈ రాజకీయం కోసం దళితుల్ని ఈరోజు అన్ని విషయాల్లో ఏదైనా జరిగినా కూడా దళిత కోణంలో చూసి దళితుల్ని ఇంతవరకు వాళ్ళు ఈ యొక్క ఓట్ బ్యాంక్ అయినా చూడడం జరిగింది. ఇప్పుడు రాజకీయాన్ని కూడా పావులుగా వాడుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఈ విధంగా ఎప్పుడైనా ఏదైనా జరిగితే పొరపాటున వాళ్ళు ఎప్పుడైనా దాని మీద మరి చర్యలు తీసుకున్నారా? దాని మీద ఎప్పుడైనా స్పందించారా? మహిళల మీద దాడులు చేస్తే మరి తహసీల్దార్ గారు వనజాక్షి మీద దాడులు చేస్తే ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? ఈరోజు మా ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించేది లేదు. పోలీసు కానివ్వండి, మరి ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎక్కడైనా కూడా దళితుల మీద దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. పోలీసుల మీద చర్య తీసుకున్నాం కదా, గత ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారా? అది చెప్పాలి. అంతేగాని కేవలం రాజకీయం కోసం దళితుల్ని వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం, దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడైనా కూడా ఈ నీచ సంస్కృతిని విడనాడి ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న ఏదైనా తప్పిదాలు ఉంటే చెప్పమనండి. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఈ యొక్క జగనన్న విద్యా కానుక ద్వారా రాష్ట్రం అంతా మాకు పండుగ వాతావరణం మరిలో ఉంటే కడుపు మంటతోటి దాని మీద వాళ్ళు ఏమైనా మరి ఈ యొక్క బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వండి. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అని చెప్పి పదే వారికి హితవు పలుకుతా ఉన్నాం.